అరే భలే ఉంది. నిజంగా చాలా బాగుంటుంది, బాగా చేయాలి. తాతయ్య, ప్రపంచం నలుమూలల నుంచి మెజిషియన్స్ వచ్చినట్టున్నారు. అవును రుద్ర. ప్రతి సంవత్సరం ఎప్పట్లాగా వచ్చేలాగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచంలోని మెజిషియన్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ లో అందరూ కొత్త విషయాల్ని చూడటానికి, కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మళ్ళీ మీకు మన మ్యాజికల్ వరల్డ్ రూల్స్ ని ఒకసారి వివరిస్తాను. ఎందుకంటే రూల్స్ తెలియకుండా సాధారణమైన మనుషులతో మెజిషియన్స్ జీవిస్తూ ఉంటే వాళ్ళకి ప్రమాదం, మనకి ప్రమాదం. ఇలా చూడండి సార్ మెజెస్టికో, నేను మధ్యలో లేచి మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ కాన్ఫరెన్స్ మాస్టర్ మెజిషియన్స్ కి మాత్రమే కదా. మరైతే ఎందుకని ఇక్కడికి ట్రైనింగ్ లో ఉన్న మెజిషియన్స్ అందరూ వచ్చారో తెలుసుకోవచ్చా? ట్రైనీ మెజిషియన్? ఎవరు ట్రైనీ మెజిషియన్ ఇక్కడికి తీసుకొచ్చారు? సర్ మెజిస్టికో, నేను నాతో పాటు నా మనవడు రుద్రాన్ని తీసుకొచ్చాను. నా మనవడు చిన్నపిల్లాడే కావచ్చు, కానీ వీడు ట్రైనీ మెజిషియన్ కాదు. వీడు తన మంత్రశక్తులతో మాస్టర్స్ను కూడా ఓడించగలడు. నా ఉద్దేశం ఏమిటంటే రుద్ర ఇక్కడికి వస్తే చాలా విషయాలు నేర్చుకుంటాడని. మీకేదైనా అభ్యంతరం అయితే నేను రుద్రాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. నిజానికి దీన్నే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలని అంటారు. మెజిషియన్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అప్పుడు జైసింగ్ చౌహాన్ కూడా రుద్రాకి ఎలాంటి సాయము చెయ్యలేడు. జైసింగ్, రుద్ర ఒక మంచి మెజిషియన్ అని మీరు చెప్తున్నారు కదా, మీరు దాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసి తీరాలి. తనని ఇక్కడికి వచ్చినంత తలపడమని చెప్పండి. అవునవును, మెజిషియన్ సానిక్ చెప్పేది నిజమే. అవునవును, సరిగ్గా చెప్పారు. రుద్ర, నువ్వు నాతో తలపడడం చాలా కష్టమైన విషయం, ఎందుకంటే నువ్వు చాలా చిన్నపిల్లాడివి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు, వెళ్ళు. ఇలా చూడు, ఇంత చిన్న వయసులో నువ్వు ఒక మాస్టర్ మెజిస్టర్ అని చెప్పుకోవడం అంత మంచి విషయమేం కాదు. రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. వీడు కంటికి కనిపించినంత వేగంగా వెళ్తున్నాడే. వీడిని చూడకుండా ఎలా అటాక్ చేయాలి? మెజిషియన్ సోనిక్, పిరికి పందెలా వెనక నుంచి అటాక్ చేయకూడదు. అలాగా అయితే నేను ముందు నుంచి దాడి చేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఇప్పుడేమైంది రుద్ర? నీ దగ్గర ఉన్న మ్యాజిక్ ఇప్పుడు పంచడం లేదా ఏంటి? ఈ పిల్లాడిని నేను ఊరికే వదిలిపెట్టను.
పైకిలే సానిక్, పైకిలే. ఎందుకు అందరి ముందు మమ్మల్ని అవమానిస్తున్నావు? లేచి ఆ చిన్న పిల్లాడి అంతు చూడు. తను చాలా చిన్న పిల్లాడు, కానీ నువ్వు మాస్టర్ మెజిషియన్ సానిక్. విన్స్టాన్, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వాళ్ళిద్దరే యుద్ధం చెయ్యాలి. నువ్వు మాట్లాడకుండా కూర్చో. చూసారా, ఆ రుద్ర నా వేగాన్ని అసలు తట్టుకోలేడు. ఒక ట్రైనీ తను మాస్టర్ అని ఫీల్ అవ్వకూడదు. ఆ పిల్లడు అసలు ఏం చేస్తున్నాడు? అక్కడ చూడండి. లేదు. నన్ను కాపాడండి, నేను ఇందులో ఇరుక్కున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. శభాష్ రుద్ర. థ్యాంక్ యూ తాత. రుద్ర, నువ్వు నిజంగానే మంచి స్ట్రాంగ్ అయిన మెజిషియన్వి. నిన్ను చూడడం మాకెంతో సంతోషంగా ఉంది. బట్ రూల్స్ ఆర్ రూల్స్. సార్ మెజెస్టిక్, నాకు బాగా అర్థమైంది. మీరు నా మ్యాజిక్ ని ప్రదర్శించడానికి ఒక అవకాశం ఇచ్చారు, అందుకు థ్యాంక్స్. తాతయ్య, నేను ఇంటికి వెళ్తాను. కాన్ఫరెన్స్ స్టార్ట్ అవ్వడానికి కాస్త లేట్ అయింది, దానికి నన్ను క్షమించండి. ఇవాళ నుంచి 2 రోజులు మెజిషియన్స్ తో ఈ కాన్ఫరెన్స్ జరుగుద్ది. ఇక ఇప్పటి నుంచి బయట ప్రపంచంతో మెజిషియన్స్ కి ఎటువంటి కాంటాక్ట్ ఉండకూడదు. ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. మన అందరి సమయం విలువైనది. అందువల్ల కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు నాకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. నాకు జరిగిన ఈ అవమానాన్ని నేను అసలు మర్చిపోను. అరే విన్స్టాల్, నువ్వు నీ తమ్ముడు ఇంత పెద్ద అవమానాన్ని అసలు ఎలా భరించగలుగుతున్నారు? ఆ రుద్ర అందరు మెజిషియన్స్ ముందు మెజిషియన్ సోనిక్ ని ఎంత దారుణంగా అవమానించాడు. దానికి నువ్వు వాడి మీద పగ తీర్చుకోవా? రుద్ర వాళ్ళింటికి ఒంటరిగా వెళ్ళాడు. 2 రోజుల వరకు జయసింగ్ చౌహాన్ ఇక్కడి నుంచి అస్సలు కదలడు. ఇదే నీకు దక్కిన మంచి అవకాశం. వెళ్ళు, వాడి మీద పగ తీర్చుకో. నువ్వు సరిగ్గా చెప్పావు. జయసింగ్, ఇక ఇంతటితో రుద్ర కథ ముగిసిపోతుంది. రుద్ర సూపర్. నువ్వు ఆ పొగరిపోతు మెజిషియన్ కి బాగా గుణపాఠం చెప్పావు. మంచి విషయం ఏంటంటే వాళ్ళని తిరిగి పంపించేశారు. లేదంటే మాకు చాలా బోర్ కొట్టింది రుద్ర. రుద్ర, నీకు మ్యాజిక్ కాంపిటీషన్లో ఛాన్స్ దొరక్కపోతే ఏంటి? నేను నా మ్యాజికల్ టాబ్లెట్తో మీకు మ్యాజిక్ నేర్పిస్తాను. ఈ చిన్న టాబ్లెట్లో బోల్డ్ మంత్రాలు ఉన్నాయి. నేను ఈ మ్యాజిక్తో భోజనం టీ సిద్ధం చేయనా? మేము కూడా చూసి మ్యాజిక్ తో వంట చేయడం నేర్చుకుంటాం కదా.
అక్కడ బక్కడ బంబే బో చాయ్ నాస్తా తయారు హో. ఏంటి ఇలాగైంది? రుద్ర కాపాడు, కాలిపోతుంది, నా వల్ల కావడం లేదు. ఎవరో ఒకరు కాపాడండి, త్వరగా నీళ్లు తీసుకురండి. రంగీలా, ఈ టాబ్లెట్ లో ఎక్కువ మంత్రాలు ఉండొచ్చు, కానీ మంత్రం చెప్పేటప్పుడు తాతయ్య చెప్పింది మర్చిపోయారు. ఫోకస్ అండ్ బిలీవ్. మీ దగ్గర నుంచి మ్యాజిక్ మేము తర్వాత నేర్చుకుంటాం. రామాయరా, మనం మార్కెట్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఉన్నట్టు ఇంత వేగంగా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మీరిక్కడేం చేస్తున్నారు? నువ్వు అందరి ముందు మా తమ్ముడిని ఇన్సల్ట్ చేసి ఇప్పుడు నేనేం చేశానని తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావా? నేను నీపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. విన్స్టామ్ మెజిషియన్, నేను మీ తమ్ముడిని కాస్త కూడా ఇన్సల్ట్ చేయలేదు. ఇద్దరు వాళ్ళ టాలెంట్స్ ని నిరూపించుకున్న కాంపిటీషనే అది. మీ తమ్ముడు నన్ను ఛాలెంజ్ చేశాడు, కానీ అందులో ఓడిపోయాడు. మీ తమ్ముడికి నాకు ఎలాంటి విరోధము లేదు. నువ్వు కావాలనే అదంతా చేశావు, కానీ నేను అదంతా పర్సనల్ గానే తీసుకుంటున్నాను. ఈ రోజు నా తమ్ముడు నీ వల్ల అవమానం జరిగిందని కాన్ఫిడెన్స్ వదిలి వెళ్ళిపోయాడు. ఈ విన్స్టామ్ పవర్ తో ఇక్కడన్నీ ఎలా ఎగురుతాయో నువ్వు అలా చూస్తూ ఉండు రుద్రా. వీలైతే ఆపుకో. నా పేరు విన్స్టామ్. నేను ముందే చెప్పాను కదా, ఈ విన్స్టామ్ పవర్ తో ఇక్కడ అన్ని ఎగిరి చిన్న భిన్నం అవుతాయని. ఇప్పుడు ఈ విన్స్టామ్ యొక్క మ్యాజిక్ ట్రిక్స్ చూడు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటి, సినిమా చూస్తావా? ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. ఆపండి విన్స్టామ్. అంతా పోయింది. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. రుద్రా, రుద్రా, నువ్వెక్కడున్నావు? రుద్రా, మైరా, వరుణ్ ఎవరూ కనపడటం లేదే. ఈ విషయం నేను వెంటనే తాతయ్యకి చెప్పాలి. మనసుంటే మార్గం ఉంటుంది. నేను చాలా సేపటి నుంచి నడుస్తున్నాను, కానీ ఒక్కడుగు కూడా ముందు కదలకపోతున్నాను. నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవడం ఇప్పుడు అంత ముఖ్యం కాదు. నువ్వు వెంటనే ప్యాలెస్ కి వెళ్ళి నా రాకకి అంతా సిద్ధం చెయ్యి. ఆ విన్స్టామ్ మెజిషియన్ అసలు ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. ఆయనే విండ్ని క్రియేట్ చేయగలడా? మనం కూడా క్రియేట్ చేయగలం తెలుసా? కాకపోతే మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రా, మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. మైరా, విన్స్టామ్ మెజిషియన్ ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మనకి దారి దొరుకుతుంది. సరే రుద్ర, నువ్వు బాగా ఆలోచించు. ఆలోగా నేను ప్రాక్టీస్ మొదలు పెడతాను. అంతర్ మంతర్ కాళి కలంతర్ విన్ క్రియేటో. మైరా, నేను ఎంత అలట్టుకున్నా నువ్వు నాకు ఎసురు పెడుతున్నావుగా. ఎలాగో తప్పించుకున్నాను. మైరా, నీ మ్యాజిక్ వల్ల విన్స్టామ్ ని ఎలా ఎదుర్కోవాలనే ఐడియా నాకు దక్కింది.
తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని కోల్పోకూడదని. ముందు ప్రాబ్లం ఏంటనే దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత మనపై మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ తర్వాత సొల్యూషన్ ని ఆలోచించాలి. ఇకపై నేను నీ దగ్గర నుంచి 4 అడుగులు దూరంగానే కూర్చుంటాను, సరేనా? నీ మ్యాజిక్ తో నాకు ఎప్పుడు ఏమవుతుందో నాకు భయంగా ఉంది. ఏంటిది? దెయ్యం కాదు, నేనే వరుణ్ణి. నువ్వెందుకు అనవసరంగా అక్కడ వెళ్ళి కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడే నిలబడు, నిన్ను వెంటనే శుభ్రం చేస్తాను. నువ్వు నన్ను శుభ్రం చేయాలని చూస్తున్నావా, లేదంటే ఇంకా పాడు చేయాలని చూస్తున్నావా? నీ మ్యాజిక్ ని నీ దగ్గరే ఉంచుకో, నేనే దీన్ని శుభ్రం చేసుకుంటానులే. షూ షూ షూ. జై సింగ్, నేను నీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. ఇదిగో చూడు. సర్ మెజెస్టికో, ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను. నేను వెంటనే సన్సిటీకి వెళ్ళి తీరాలి. సన్సిటీ ప్రమాదంలో ఉంది. జై సింగ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది, కానీ నేను ఏమీ చెయ్యలేను. మన రూల్స్ ప్రకారం ఈ కాన్ఫరెన్స్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఒకవేళ నిన్ను వెళ్ళనిచ్చాననుకో, మిగతా మెజిషియన్స్ అందరూ నన్ను ప్రశ్నిస్తారు. మిగతా వాళ్లకు కూడా ఏదో ఒక ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఉండొచ్చు. అందువల్ల నువ్వు వెళ్ళిపోయావంటే మిగతా వాళ్ళు కూడా రూల్స్ ని అతిక్రమిస్తారు. కానీ సర్ మెజెస్టికో, రుద్రాకి నా సహాయం కావాలి. జై సింగ్, నువ్వు ఇక్కడ ఫౌండర్ మెంబర్స్ లో ఒక పర్సన్వి. ఒకసారి నువ్వు ఈ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోయావంటే మళ్ళీ ఈ కాన్ఫరెన్స్ లో కలుసుకోలేవు. అలా జరగడం నీకు నాకు ఇష్టం లేదు. నీ రుద్ర చాలా తెలివిగలవాడు. ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా నువ్వు వాడిని ఇండిపెండెంట్ గా వదిలేయాలి కదా. ఆ రోజు ఈ రోజే అనుకో. సర్ మెజెస్టికో, మీరు చెప్పేది కూడా నిజమే. నేను ఇక్కడే ఉంటాను. అరే వావ్, సూప్ చూడ్డానికే అదిరిపోయింది. ఇంకా ఏమైనా వండి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది. విన్స్టామ్ మెజిషియన్, ఇంకా మీరు ఏం తినాలనుకుంటున్నారో మీ ఇంటికి వెళ్ళి తింటారా? ఓ, నువ్వు మళ్ళీ వచ్చేసావా? అవును, తిరిగి వచ్చాను. నేను మీతో చెప్పాను కదా, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకండి అని. సరే, నేను నిన్ను సందేహపడను. అయితే దీని నుంచి తప్పించుకో. Zibaiska wall creator. రుద్రా, నువ్వు ఎటువంటి మ్యాజిక్ ప్రయోగించినా ఈ విన్స్టామ్ మ్యాజిక్ ముందు తేలిపోతుంది. Zibaiska boom chick chick boom. Zibaiska wall creator. అంతర్ మంతర్ కాళికలంతర్ బాల్ క్రియేటర్. వైరా, నన్ను ఎలాగైనా కాపాడు. నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ రంగీరా. Zibaiska boom chick chick boom.
మర్యాదగా నన్ను వదిలేయ్, లేకపోతే నిన్ను వదిలిపెట్టను. విన్స్టామ్, మీరు ఇక్కడ ఉంటే కదా నన్ను ఊరికి వదిలిపెట్టారు. బాయ్ బాయ్, ఇక మనం ఎప్పుడు కలవక్కర్లేదు. బాయ్ స్కాసి, బాయ్ స్కాసాకు. తాతయ్య ఇక్కడ జరిగింది చూసుంటే చాలా సంతోషపడి ఉండేవారు రుద్ర. చూస్తూనే ఉన్నాను రుద్ర. జై సింగ్ చౌహాన్, నీ రుద్ర చాలా ధైర్యవంతమైన మెజిషియన్. ఇంత చిన్న వయసులోనే ఎంతో తెలివిగా ఓర్పుగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందరూ చూశారుగా, విన్స్టామ్ తన పవర్ ని తప్పుగా ఉపయోగించాడు. ఈ విధంగా ఎవరైనా తమ మ్యాజిక్ ని తప్పుగా ఉపయోగిస్తే వాళ్ళ మాస్టర్ మెజిషియన్ టైటిల్ క్యాన్సిల్ చేయబడుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మెజెస్టికో.